సికింద్రాబాద్ గోపాలపురంలోని ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు నిర్వహించారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లు కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం. నిన్న అర్ధరాత్రి 2 గంటల వరకు సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు వైద్యాధికారులు పలు కీలక పత్రాలతో పాటు వీర్య కణాల శాంపిల్స్ తీసుకెళ్లారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కు ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని అండాలను సేకరిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. వీర్య కణాలు అండాలను గుజరాత్, మధ్యప్రదేశ్ తరలిస్తున్నట్టు గుర్తించారు. అనుమతులు లేకుండానే రెజిమెంటల్ బజార్లో ఇండియన్ స్పెర్మ్ టెక్ సంస్థను నిర్వహిస్తున్నట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు. హారిక, చెప్పండి. ప్రస్తుతం సికింద్రాబాద్ లో ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో ఒక నిర్వాకం బయటపడింది. ఎంత దారుణం అంటే భర్త వీర్యాన్ని కాకుండా వేరే వ్యక్తి వీర్యాన్ని కలపడంతో ఇదంతా ఒక గందరగోళం సృష్టించిందని చెప్పాలి. ముఖ్యంగా ఎన్నో ఏళ్లుగా భార్య భర్తలకు పిల్లలు లేకపోవడంతో మేము పిల్లల్ని ఇస్తాము, మీ గర్భం దాల్చేలా చేస్తాము అని చెప్పి ఇలాంటి నమ్మబలికిన మాటలు చెప్పిన తర్వాత కూడా IVF టెస్ట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి సంబంధించి అంటే వేరే వ్యక్తి వీర్యాన్ని గర్భంలో ఇవ్వడంతో మొత్తానికి ఆ బేబీకి అయితే ఒక జన్మనిచ్చింది ఆ తల్లి. కానీ చివరికి చూస్తే ఆ బేబీకి పుట్టిన బేబీ ఎవరైతే ఉన్నారో ఆ బేబీకి క్యాన్సర్ రావడంతో అసలు ఇటు చూసినా భర్త సైడ్ చూసినా భార్య సైడ్ చూసినా అసలు ఎలాంటి అనారోగ్య సిచ్యువేషన్స్ లేనప్పుడు ఇప్పుడు ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది అని చెప్పి హాస్పిటల్లో చెక్ చేపిస్తే క్యాన్సర్ బయటపడింది. అయితే ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి వెళ్తే అక్కడ వాళ్ళు నెగ్లిజెన్స్ గా మాట్లాడడం అండ్ బెదిరించడం చేయడంతో గోపాలపురం పోలీస్ స్టేషన్ కి వెళ్లారు ఆ భార్య భర్తలు. అయితే ఇప్పుడు దాన్ని అంటే ఆ భార్య భర్తల వాళ్ళ డీటెయిల్స్ గోప్యంగా ఉంచేసి వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కావచ్చు, క్లూస్ టీమ్ కావచ్చు, ఈ సృష్టి ఏదైతే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉందో దానిపైన రైడ్స్ చేశారు. అయితే ఇక్కడ తేలింది ఏంటి అంటే ఈ మహిళకు జరిగిందా ఇంకా ఎవరికైనా జరిగిందా అని చెప్పేసి రకంగా దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే ఇక్కడ బయటపడింది ఏంటి అంటే ఆ వీర్యాలు ఎవరైతే ఇప్పుడు వాళ్ళు టెస్ట్ ఇచ్చారో, ఇంజెక్ట్ చేశారో ఆ వీర్యం ఇంకా ఉంది అండ్ ఇంకా వేరే వాళ్ళ వీర్యాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే మొత్తం డంప్ చేసి స్టోర్ చేసి పెట్టారు అని అంటున్నారు. మరి చూడాలి మరి ఏం జరగబోతోందో. ఎందుకంటే ఇప్పుడే డాక్టర్ నమ్రత ఎవరైతే ఉన్నారో ఈ మహిళకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్, ఈ డాక్టర్ ని ప్రస్తుతం వైద్యానికి తీసుకెళ్లారు. మరి ఆమెని టెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ అంటే రిమాండ్ కి తీసుకెళ్తామని చెప్పేసి పోలీసులు చెప్పారు. అయితే మరి చూడాలి మరి ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయి అనేది. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా పిల్లలు లేరు అని చెప్పేసి మేము హాస్పిటల్కి వెళ్తే మా ఫ్రెండ్ చెప్పింది అని చెప్పేసి సృష్టి IVF సెంటర్ కి వెళ్ళాము. అక్కడ చూస్తే ఇలా జరిగింది మాకు అని చెప్పేసి ఆ మహిళ రోధిస్తుంది. కానీ ఎలాంటి డీటెయిల్స్ బయటకు వస్తాయనేది ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే హారిక. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకే జరిగిందా లేకపోతే ఇంకా ఎంతో మంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా జరిగిందా లేకపోతే అసలు ఈ IVF సెంటర్లు అన్ని ఇలాగే చేస్తున్నాయా అన్న కోణంలో ఇప్పుడు పోలీసుల దృష్టి పడింది అని చెప్పాలి హారిక. ఓకే హారిక, దీనిపై అధికారులు గాని పోలీసులు గాని ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ప్రస్తుతం అయితే దీనిపైన దర్యాప్తు చేపట్టారు, విచారిస్తున్నారు. అటు డాక్టర్ ని విచారిస్తున్నారు, అలాగే అక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ లో వర్క్ చేస్తున్న సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పి. అండ్ ఇంకా వేరే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు కూడా ఇలాగే ఉన్నాయా అని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా విచారిస్తున్నారు హారిక. పోలీసులు ప్రస్తుతం ఇప్పుడు దీనిపైన దృష్టి పెట్టారు అని చెప్పాలి. అటు మొత్తానికి అంటే ఇప్పుడు ఈ వీర్యాన్ని భర్త నుంచి తీసుకొచ్చి భార్య గర్భంలో పెట్టాలి, కానీ అలా చేయకుండా వేరే వ్యక్తి వీర్యాన్ని తీసుకురావడం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి ఇలా ఈమెకే చేశారా ఇంకా ఎవరికైనా చేశారా అన్న కోణంలో ఇప్పుడు డాక్టర్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఇంకా పూర్తి డీటెయిల్స్ సాయంత్రం లోపల వచ్చే అవకాశం ఉంది అని అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒక్క టెస్ట్ ట్యూబ్ సెంటరే ఉందా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా లేకపోతే వీళ్ళకి ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా, ఈ సృష్టి అనే ఈ IVF సెంటర్ ఏదైతే ఉందో దీనికి ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా అన్న కోణంలో కూడా
చూస్తున్నారు. అండ్ దీని యజమానులు ఎవరు, ఈ డాక్టర్ మరి సర్టిఫైడ్ అవునా కాదా అని చెప్పేసి కూడా ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు హారిక. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. ఈవినింగ్ లోపల పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ హారిక.